ఈరోజు కనుమ సందర్భంగా మా ఇంట్లో చికెన్ చేసుకున్నాను. మొదటగా లవంగాలు తీసి కొన్ని వేసాము. ఆ తర్వాత పట్ట, అది చెక్క అంటారు కదా అది. దాని తర్వాత కొన్ని ఒలుచుకున్న తెల్లగడ్డలు, అల్లం ముక్కలు, అలాగే కొన్ని ఎర్రగడ్డలు, టమాటాలు వేయకూడదా? ఓకే. కొన్ని పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకొని బాగా మిక్సీకి మెత్తగా, తగినంత మెత్తగా వేసుకుంటే చికెన్ అంత టేస్ట్గా గ్రేవీ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇప్పుడు చికెన్ మసాలాని ప్రిపేర్ చేస్తున్నాం. మిక్సీకి వేయబోతున్నాం. మిక్సీకి మెత్తగా వేసుకున్నాము. తర్వాత దాన్ని మెల్లగా చూసి నీళ్లు పోయాలా లేదా అని చూసాం. లేదు, నీళ్లు పోయాలి. పోస్తేనే మెత్తగా వస్తుంది. వేస్తేనే సౌండ్ వస్తుంది. మీరు వేయండి. మీకు అసిస్టెంట్ కావాలి పట్టుకునేదానికి, చేసేదానికి. చాలు, ఎక్కువ మెత్తగా అయితే గ్రేవీ బాగున్నదు. అది తుక్కుగా ఉంటే గ్రేవీ రుచికరంగా ఉంటుంది. కరివేపాకు బాగా కడుక్కొని, చెట్లలో ఉంటుంది కదా దానికి దుమ్ము మట్టి అంతా పడుతుంది, నీట్గా కడిగి పెట్టాలి. అప్పుడే పులుసు టేస్ట్గా వస్తుంది. తర్వాత చికెన్, మేము తెచ్చుకున్న 1.5 కిలో చికెన్ నీట్గా కడగాలి. ఎందుకంటే చికెన్ షాప్లో ఎట్టంటే కొట్టి కడిగింటారు. అరే మరి పెద్ద ముక్కలు కొట్టేశాడు. ఎలా రా చికెన్ బాబు? పర్వాలా, అట్లా ఎక్కువ వేయలే, పర్వాలా. మళ్ళీ కట్ చేసి దీనికి పడుంటాయి కానీ మనం పోయింటి బాగా శుభ్రంగా. అది హ్యాండ్ వాష్ చేసి కడగరు, ఒట్టిదే కడగతారు. మా పాప అదే ఇవి కూడా అలా వేసి టేస్ట్ పోతుంది, వేరే టేస్ట్ వస్తుంది. గటాన్ చికెన్ అది తిన్నామంటే వేరే ఇది అవుతుంది, వద్దులేండి. తెచ్చుకున్న చికెన్ నీట్గా కడుక్కున్నాము. చాలా మరి ఎక్కువ కడగద్దు, దాంట్లో విటమిన్స్ వెళ్ళిపోతాయి. ప్రోటీన్, సారీ, దీంట్లో చికెన్లో ప్రోటీన్స్ ఉంటాయంట. మా ఇంట్లో కుక్కర్లో చేస్తాం. మా భార్య వద్దు, పెనుములో చేస్తే కొంచెం టేస్ట్గా ఉంటుంది, ఎట్లా కట్లు పోయలేదు, గ్యాస్ మీద చేస్తాండావు అదన్నా అనేసి సాక్రిఫై చేసి చిన్నగా స్టవ్ వెలిగించుకున్నాము. పెనం పెట్టాం. ఇట్లా పెట్టి చూడాలి వేడెక్కిందా లేదా తెలిసేదని. గెంటి ప్రిపేర్ చేసుకున్నాము, రెడీగా ఉంది. కొంచెం వెనక్కుండు. ఆయిల్ పాపం తక్కువ ఉంది, మా మధ్య తరగతి కుటుంబంలో మేము తక్కువ వాడతాం ఆయిల్. సరిపడా ఆయిల్, 1.5 కిలోకి 1 గ్లాస్ ఆయిల్ అంటే అందాజుగా. తర్వాత ఫస్ట్ నేను చెప్పింది గుమ్మనుడు, మొదటగా పచ్చిమిరపకాయలు వేయి. పచ్చిమిరపకాయ అబ్బా బాగా చిటపడని ఎర్రగా వేగాలి. పచ్చిది ఎర్రగా వేగదు బాబు, నీరు మీద పడుతుంది. కనుమ రోజు తినచ్చా చికెన్? కనుమ అంటే ఎద్దుల పండగ కదా, ఆవులు వంట మందు తాగిస్తారు. తర్వాత ఆనియన్ అనగా ఎర్రగడ్డలు కొంచెం వేగాలి. కొంచెం రెడ్డిష్గా వచ్చిందంటే కొంచెం ఉండదు, కరివేపాకు ఇప్పుడే వేస్తుంది పాప. కొంచెం అది పాప చెప్పిన మాట ఎందుకు కానీ చిటపట అట్లా ఎగరగంట చేయలేమా చికెన్. తర్వాత తగినంత ఉప్పు.
పచ్చిమిరపకాయ నా పెళ్ళాం కదా, నా వంట సామాన్లు అన్నీ ఇక్కడే ఉంటాయి, అన్నీ అరేంజ్ చేసుకున్నాం. మళ్ళా బాగా తర్వాత టమాటా 1.5 కిలోకి ఇంత టమాటా సరిపోతుంది. ఇంకొకటి వేస్తే బాగుంటుందేమో. గుడ్డ కన్నా ఫ్లక్కర్ పట్టుకో, బాగుంటుంది. బాగా వేసి నేను హెల్ప్ చేస్తాను. వెంటి తీసి అలా 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 వేయించుతూ ఉన్నాం. ఈరోజు మాకు లీవ్, బ్యాంక్ కాబట్టి ఇంట్లో వంట కార్యక్రమం చేద్దామనేసి ఇదే మొదటగా మేము వంట స్టార్ట్ చేసినాం. ఇంతకుముందు వేరే వేరే చేసాము. మసాలాను అంతా దగ్గర చేసుకుంటున్నాం. ఇప్పుడు మసాలా కలిపేస్తున్నాం. చెప్పాం కదా, ఇంకా అసిస్టెంట్ ఒకరు ఉండాలి, ఎరగల తిరిగేకి తిప్పేదానికి. మా అమ్మ వాళ్ళ ఆ టైంలో, మా అక్క వాళ్ళ టైంలో వాళ్ళే మొత్తం చేసుకునేవారు. మా భార్యకి మటుకు హెల్పర్ ఒకరు ఉండాలి. ఈమె షెఫ్, హెడ్ షెఫ్ ఈమె. అమ్మలకి అక్కలకి వాళ్ళ మొగుళ్ళు చేస్తారు, నాకు నా మొగుళ్ళు చేస్తారు. అట్లనే కాదు, నేను చెప్పి ఆ రోజుల్లో మా నాన్న చేసేవాడు కదా, మా బాబాలు, మా అమ్మాయి చేసేది. మాది మధ్య తరగతి కుటుంబం. నేను కలబెడుతున్నాను కదా, నువ్వు చికెన్ వేయి. 1.5 కిలో చికెన్లు మెల్లగా వేసింది. మొత్తం వేసి మళ్ళీ ఎత్తి పెట్టద్దు, మరీ పెద్ద పెద్ద ముక్కలు కొట్టాడు. సరే కానీ అన్నీ వేసేసావా? ఉన్ని వేసి బాగుంటుంది. ఇప్పుడు కలబెట్టాలి. ఇప్పుడు హెడ్ షెఫ్ కలబెడతారు. మేము కలబెడితే ముక్కలు చెదిరిపోతాయంట. అందుకని ఆమె అయితే నీట్గా పద్ధతిగా ఒక ప్రణాళికతో కలబెడతారు. సరిపడా పసుపు 1.5 స్పూను, అర స్పూన్ అంటుందో ఈ పాప, అతి పాప చిట్టి అనేసి మా స్నేహితుడి కూతురు. పసుపు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా కలిపి బాగా కలబెట్టాలి. ఉప్పు వేయలేదు, ఇంకా ఉప్పు పడలేదు. పసుపు వేసి బాగా కలబెడతాను. దీంట్లో పూరీనా, ఇడ్లీనా, దోశ, ఇడ్లీ, పాయాకైతే ఇడ్లీ బాగుంటుంది. చికెన్ కదా, చక్కెర వేస్తున్నావు దానికి. సాల్ట్, రాళ్ళు పేసింటే బాగుంటుంది. నా మాటను రోజు ఉప్పు ఏమైంది, అది వాడడం లేదు ఇప్పుడు. అయిపోయిందండి. ఈరోజు ఎక్కువ తినాలి బా. ఈ పాప తొంగి తొంగి చూస్తాను. ఏం కావాలి నీకు? మేము చికెన్ వండుతున్నాం కదా, అది నువ్వు నీకు తినిపించాలనేసి, టేస్ట్గా చేయాలని అత్త నేను కష్టపడి శ్రమపడి చేస్తున్నాం. తింటావు కదా చికెన్ బాగా? ఎంత తింటావు? అంతా బాగా కలిపినాము. ఒక 10 నిమిషాలు దీన్ని అట్లే ప్లేట్ మూసి పెడితే బాగుంటుంది. దానికన్నా ముందు మిరప్పొడి, ధనియాల పొడి ఉంది కదా, ఒక స్పూన్ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం ధనియాల పొడి. బయట తెచ్చుకొని తింటే బాగా ఉండాలి. మిరప్పొడి తక్కువ, నిన్నగానే కొంచెం కారం ఎక్కువ ఉంది. ఒకే స్పూన్ చాలు 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 ప్లీజ్. ఇప్పుడు మళ్ళాక మా గురువు గారు హెడ్ షెఫ్ కలబెడతారు దాన్ని, ఐ మీన్ కలిపి లోడబెట్టి కలబెడతారు. అదొక పద్ధతిగా కడుపు మీద వేసి మెల్లగా బాగా పెద్ద ముక్కలు ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఎక్కువ పోయి బాగా ఉడకని. లింగాపురం కూడా మామూలు బ్రాయిలరా? బ్రాయిలర్ అయితే బాగుంటుంది. లింగాపురం ఇంకా బాగుంటుంది.
మొన్న తిన్న అప్పటి నుంచి కడుపు నొప్పి. అప్పుడే గమగమ మంచి వాసన వస్తుంది. కోమల నీ చేతిలో ఏమో ఉంది కోమల. పొడి ధనియాల పొడి ఉందేమో. గరిటె ఓకే. సిమ్లో పెట్టాలా అట్లే పెట్టాలా? నేను పూరి తింటాను. ఏదో సిమ్లో పెడతావా అట్లే పెడతావా? అట్లా ఉంది ఆవగాలి. ఏగాల బాగా ఏగు. పూరి తింటాను పిండి కలుపుకో. ఏదో వచ్చి కొత్తదనం కావాలి నాకు అంతే. పూరి అయితే కొత్తదనం కావాలి. చికెన్ అట్లా కాదు, డబల్ పని కాదు. తినేది అంత కష్టపడుతున్నా టేస్ట్గా చేసుకోవాలి. మా భార్య మళ్ళీ అప్పుడే పూరి అడగతానే నా మీద ప్రేమతో తిట్టుకుంటా డబల్ పని ట్రిపుల్ పని వేసి చేస్తాను. గిన్నె కడుగు. నాకు శుభ్రం అనేది ఇష్టం. పరిశుభ్రంగా ఉండాలి. మరి అంత పరిశుభ్రం అవుద్దు. కడిగినికి నేను ఎన్నిసార్లు కోమలా? అయ్యో బల్లులు తిరుగుతూ ఉంటాయి కదా, పాంపు వస్తాయి. పిండే పూరి ఎలా కలపాలి? సరైన ఒక బ్లూ కప్పుతో ఒకటి. మనుషులు ఎంతమంది ఉన్నాం? 5 మంది. 2 3 చాలు. రాత్రి చపాతీకి కానీ సరే 4 వేసుకో. ఒక్కొక్కరికి ఒక కప్పా? నీకు రేపు ఈ రోజుకి చపాతీ వారానికి వేసి ఒకేసారి కలిపే. మా లక్ష్మి గారు చూడ, మా చిట్టి తగినంత ఉప్పు. రాళ్ళుప్పు వాడు, చాలా బాగుంటుంది. రాళ్ళుప్పు దీనికి వేస్తే పూరి అట్లే ఇదిగా ఉంటుంది. పెట్ట చూపియే. ఫిల్టర్లో తగినంత నీళ్ళు తీసుకొని పాయసమా అది పూరికే అన్ని నీళ్ళు పోస్తాము. గుండా కింద పడిపోతుంది. ఓపిక శ్రద్ధతో చేయి. శ్రద్ధతో బాగా కలర్ వచ్చేదానికి కొంచెం మనం కేసరి పౌడర్ అది వేస్తే బాగుంటుంది. నేచురల్ చికెనే కొత్తగా కొంచెం ఏదైనా గోంగూర అట్లాంటి వేసి కదా డిఫరెంట్గా ఎప్పుడు థ్యాంక్స్. ఏదో ఏం పడింది కలర్ వేస్తాను బా. ఈరోజు మా లక్ష్మి మా శ్రావణి ఎక్కువ తినాలి. ఉండు కలర్ ఏం పడు? కేసరి పౌడర్, అజంతా వారి కేసరి పౌడర్. మామూలు చికెన్ పకోడాలోకి వేసుకుంటాము. ఈరోజు కొత్తగా తినాలన్నా అందుకని ఏమో చేస్తుంది. ఏడాది చెత్తగా అయిపోతుంది, భయం వేస్తుంది. మా చిట్టిదేమో నాకు పెడతారా పెట్టరా, ఇది ఉడుకుతుందా ఉడకదా, లేట్ అవుతుందండి. ఏ చిట్టి పళ్ళు తోమేవా? తోముకొని వస్తేనే పెట్టేది. ఇటు పళ్ళు తోముకొని స్నానం చేసి శ్రావణిని లేపు. అయ్యి కలరు కొంచెంగా టెంప్టింగ్గా ఉంది. ఐ మీన్ రుచిగా. అయ్యో కింద పడిపోతుంది బాబు. చిట్టి బాబుకి బాగా కలబెట్టు, లొడబెట్టు. ప్రతి ముక్కకి బాగా కేసరి పౌడర్ అడ్డుకునింది. యాడే పిల్ల గిండికి నాకు కాల్ చేస్తుంది, భయం వేస్తుంది. దీని మీద మళ్ళా ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేసి ఇప్పుడు పూరికి ఎలా కలపాలి? వద్దు, తెల్ల పూరినే కాదు, పసుపు పూరి. ఇది నాకు ఎందుకో పూరి లాగలే, పాయసం మరిగా ఉంది. అన్ని నీళ్ళు పోస్తారు ఎవడన్నా దాంట్లో.